నమస్తే వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి హాషిష్ ఆయిల్ రాకెట్ గుట్టురట్టయింది. గోలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 14.7 కిలోల హాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.83 కోట్ల రూపాయలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాలు, నగదు, మొబైల్ ఫోన్లతో కలిపి మొత్తం 1.90 కోట్ల రూపాయలు పైగా విలువైన సొత్తును సీజ్ చేశారు. అనకాపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు భక్తి శ్రద్ధలతో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తలతో పాటు నూకాంబిక ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, గవర కార్పొరేషన్ ఏపీ చైర్మన్ మల్ల సురేంద్ర, టీడీపీ ఇన్ఛార్జు పిల్లా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరమలలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు 156 మంది లబ్ధిదారులకు 89.08 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అత్యవసర వైద్య చికిత్సల సమయంలో సీఎంఆర్ఎఫ్ ప్రజలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత 2 ఏళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల పైగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందించామని పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. కాట్రేనికోన మండలం చిర్రయానం సముద్ర తీరంలో రాత్రి వేళ అనుమానాస్పదంగా సంచరిస్తున్న 5 వ్యక్తులు, ఓ మహిళను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో పూజా సామాగ్రి లభించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అమలాపురంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గడియార స్తంభం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులు జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని, టెట్ను ఆఫ్లైన్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు భారీ కానుక అందింది. ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంకు చెందిన భక్తుడు వేగుంట సాంబశివరావు కుటుంబం స్వామివారికి 92 లక్షల విలువైన హస్తాలతో కూడిన బంగారు ఛాతి కవచంతో పాటు 507 గ్రాముల వెండి కవచాన్ని ఆలయ అధికారులకు సమర్పించింది. అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. గుంటూరులో రాయపాటి ఓవర్సీస్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి రాయపాటి అమృతరావుకు శుభాకాంక్షలు తెలిపారు. గత 5 ఏళ్లలో 1300 మంది విద్యార్థులకు వీసాలు, 600 మందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు 210 కోట్ల రూపాయల విద్యా రుణాలు ఇప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమియా మసీద్, ఆస్థానా ఏ గౌసియా పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో చిన్నారులు, పెద్దలు భారీగా పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ జీవిత విశేషాలు, మానవతా విలువలను ప్రజలకు వివరించారు. మతాల మధ్య సోదరభావం, శాంతి, ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగులో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ అమ్మవారికి, పోతరాజు స్వామికి జలాభిషేక పూజలు ఘనంగా చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, ప్రజలు పాల్గొని వరుణుడు కరుణించి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని ప్రార్థించారు. పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడి రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరియాలని ఆకాంక్షించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి వ్యాపారం గుట్టురట్టయింది. చాక్లెట్ ప్యాకెట్ల ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిని 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రామేశ్వరం బైపాస్ ఆర్టీపీపీ రోడ్డు వద్ద పింటూ కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 1.220 కిలోల గంజాయి ఆకులతో పాటు చాక్లెట్ ప్యాకెట్ల రూపంలో ఉన్న 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఈ నెల 20న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి తెలిపారు. కర్నూలు రెవెన్యూ భవన్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఉద్యోగ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏలు చెల్లించాలని గిరికుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్తో పాటు హాస్టల్ నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విద్యార్థుల సంఖ్యను దాచేందుకు కొంతమంది పిల్లలను బాత్రూంలో దాచినట్లు గుర్తించారు. వంటగది, స్టోర్ రూమ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు బియ్యం, కారం, వంట నూనె తదితర ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. విధులు బహిష్కరించి స్థానిక కోర్టు నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేదని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జూలూస్ ఏ మహమ్మదీ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. జెండా చెట్టు సెంటర్ నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా జాతీయ జెండా నీడాలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రవక్త మహమ్మద్ సందేశాలు శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన పసమర్రు, మనుకొండవారిపాలెం, గణపవరం గ్రామాలు తిరిగి గ్రామ పంచాయతీలుగానే కొనసాగనున్నాయి. 3 గ్రామాల స్వయం ప్రతిపత్తికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల తరపున నిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్తో ఇల్లు దెబ్బతింటున్నాయంటూ పల్నాడు జిల్లా కాచావరం గ్రామస్తులు చేపట్టిన నిరసన 5వ రోజుకు చేరింది. మైనింగ్ వల్ల ఇల్లు దెబ్బతినడంతో పాటు పొలాలకు వెళ్లే దారులు, బోర్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆరోపిస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు మైనింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులతో గురజాల ఆర్డీఓ, డీఎస్పీ, మైనింగ్ అధికారులు చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా సుండిపెంటలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. సీసీఎల్ఏ జయలక్ష్మి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ రాజాకుమారి ఆధ్వర్యంలో అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి భూమి వివరాలు, యజమానుల వద్ద ఉన్న పత్రాలను అధికారులు పరిశీలించారు. ఆక్రమణలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు సమర్పించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ మసీదుల నుంచి ముస్లిం సోదరులు ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్కు చేరుకున్నారు. 7వ వార్డు టీడీపీ యువ నాయకుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న వారికి అల్పాహారం, శీతల పానీయాలు అందించారు. శాంతి, సౌభాతృత్వంతో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి నడవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విజయవాడ ఆటోనగర్ ఐలా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 1,00,000 మంది కార్మికులకు కీలకమైన ఆటోనగర్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 3 రోడ్ల టెండర్లు పూర్తయ్యాయని, మరో రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్ను మరింత అభివృద్ధి చేసి విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ దర్శించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి దుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా గుంటపల్లిలో 36 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా స్థానికంగానే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. చిన్న అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కొత్త ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. రైతులు సాగునీటి సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కాలువలు, డ్రైనేజీ, నీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రైతుల సంక్షేమం, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.